క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన ఇప్పటికే పంజాగుట్టలో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో 11 మంది పేర్లను నమోదు చేయడం జరిగింది. అయితే ఈ 11 మందిలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ఒక కొత్త పేరు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్ వీళ్ళని మాత్రమే ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది. కానీ ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇన్ఫ్లుయెన్సర్గా బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్టుగా గుర్తించి అతని పేరును కూడా నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కిరణ్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసేటువంటి ఇతను కూడా టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క బెట్టింగ్కి సంబంధించినటువంటి లింక్స్ని అంటే టిప్స్ ఇస్తూ ఆ లింక్స్ను ప్రమోట్ చేస్తూ బెట్టింగ్స్ ప్రమోషన్స్ కూడా పాల్గొన్నట్టుగా, తద్వారా ఆయన కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్ ముఠాలో అంటే ఈ ప్రమోషన్ చేసేటువంటి వారిలో ఇతను కూడా ఒక మెంబర్గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీంతో అతని పైన కూడా కేసు నమోదైంది. అంతేకాదు మిగతా 11 మందిలో ఉన్నటువంటి ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ అంటే ఉన్నాడో పర్షియన్ బాయ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి, అతనితో ఈ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్కి పరిచయాలు ఉన్నాయనేటువంటి ఒక వార్త కూడా బయటికి రావడం జరిగింది. అంటే వీరిద్దరి మధ్య నిజంగానే పరిచయాలు ఉన్నాయా, ఉంటే ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, నిజంగానే పరిచయాలు ఉంటే ఇమ్రాన్ ఖాన్తో ఈ కానిస్టేబుల్ వ్యక్తి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో బాగా పాల్గొన్నారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కూపిలాగే ప్రయత్నాల్లో అయితే పోలీసులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. పంజాగుట్ట పిఎస్ వద్ద అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి కూడా హడావుడి నెలకొంది. ఎందుకంటే 4 గంటలకు అటు విష్ణుప్రియ అదేవిధంగా టేస్టీ తేజ కూడా విచారణకు హాజరవుతారనేటువంటి ఒక సమాచారం రావడంతో వారు వస్తారా లేదా అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు వీరి తరపున శేఖర్ భాష పోలీస్ స్టేషన్కి చేరుకొని ఇక్కడ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. శేఖర్ భాష చేరుకొని ఇక్కడ వారిద్దరికి సంబంధించి అసలు కేసు సంబంధించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ల వివరాలు ఏంటి, ఒక 2-3 రోజులు టైం కావాలంటూ కూడా శేఖర్ భాష వారి తరపున వచ్చి ఎవరైతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా కేసులుగా ఎదుర్కొంటున్నారో యాంకర్ విష్ణు అదేవిధంగా టేస్టీ తేజ వీరి తరపున రిప్రజెంటేటివ్గా ఇక్కడికి వచ్చి అతను పోలీసులతో మాట్లాడి ఈ విధంగా 2-3 రోజుల సమయం ఇవ్వమని అడిగాను. పోలీసులు కూడా దానికి ఓకే చెప్పారు. పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క కేసులో మొదటిసారి ఎదుర్కొంటున్నటువంటి మా బిగ్ బాస్ ఫ్యామిలీ మీ అంతా ఒకటే కాబట్టి మీ అందరము దీనికి సంబంధించి ఇనిషియేట్ తీసుకున్నాం. ఇక మీదట మా బిగ్ బాస్ వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఉంది, ఒక అందరికీ వాట్సాప్ గ్రూప్ సంథింగ్ ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో మీ అందరం కూడా డిసైడ్ అయ్యాం బెట్టింగ్ యాప్స్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎలాంటి లీగల్ అయినా కూడా మేము ప్రమోట్ చేయమనేటువంటి ఒక డిసిజన్ తీసుకున్నాం. సో ఇప్పుడు జరిగిన దానికి చింతిస్తున్నామంటూ కూడా దీనికి సంబంధించి లీగల్గా ఎలా మూవ్ అవ్వాలో కూడా ప్రొసీడ్ అవుతున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధపడుతున్నాం, చింతిస్తామంటూ కూడా శేఖర్ భాష ఆ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది పంజాగుట్ట పిఎస్కి చేరుకొని. సో ఇది ఇటువైపు అయితే ఇంకోవైపు పోలీస్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయినటువంటి అంశానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఈ కిరణ్ గౌడ్ అనేటువంటి కాపు పోలీస్ యూనిఫామ్ మీదనే అనేక రీల్స్ 67,000 మందికి పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి ఇతను అనేక రీల్స్ అదేవిధంగా పోస్టులు పెడుతూ ఫాలోవర్స్ని సంపాదించుకున్నట్టుగా కనపడుతుంది. సో ఈ రీల్స్ ఫాలోవర్స్ పెరిగినటువంటి తర్వాతనే పోలీస్ యూనిఫామ్లోనే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్లో పాల్గొన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని కారణంగానే ఈ యొక్క కేసుని మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు, వారి వెనుక బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటే నేరుగా ప్రమోషన్స్లో పాల్గొనకపోయినా బ్యాక్ ఎండ్లో ఉండి ఎవరైనా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారందరికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా పోలీసులు క్షుణ్ణంగా కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.